నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఇంతింతై వటుడింతై నభోబీదిపైనంతై అన్నది మనం వామనావతారంలో మనం చూస్తాము. ఆయన ఎదిగినటువంటి తీరు, ఆ వామనావతారాన్ని వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే వామనావతారాన్ని విన్న వాళ్ళకి పితృదోషాలు కూడా నివృత్తి అవుతాయి అనేది భాగవతం చెబుతుంది. అయితే ఇవాళ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నటువంటి ప్రశ్న, జీవితంలో అంతకంతకి అంచెలంచెలుగా ఎదగాలి డెఫినెట్ గా ఎవరైనా అనుకుంటారు కదా, ఇక్కడ నుంచి ఇంకొంచెం బెటర్ పొజిషన్ కి వెళ్ళాలి అని చెప్పి. అలా మంచి పొజిషన్ కు వెళ్ళేటటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా రెగ్యులర్ గా చేసుకునేవి? దాంతో పాటు నిత్య దైనందిన జీవితంలో ఇలా మనం నిజంగానే మన జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు మనం ఏం మార్చుకోవాలి, వ్యక్తిత్వంలో ఏం మార్చుకోవాలి, బిహేవియర్ చేంజెస్ ఏం ఉండాలి అనేది కూడా ఒకసారి చెప్పండి సార్. అంటే ప్రాక్టికల్ గా, స్పిరిచువల్ గా రెండు. తప్పకుండా అమ్మా. మీరు మీ క్వశ్చన్ లోనే ఒక అద్భుతం ఉంది. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదగాలి అన్నారు చూసారా, అది నిజంగా అంచెలంచెలుగానే ఎదుగుతాడు మనిషి. ఎవరో ఎక్కడో ఒక 10 కోట్ల మందిలో ఒకరికి సడన్ గా ఏదో లాటరీ తగులుతుంది, కానీ నిజంగా మాత్రం అంచెలంచెలుగానే ఎదుగుతాడు. అది స్టేబుల్ గా కూడా ఉంటుంది. అది ట్రూ. అది దాని వాల్యూ కూడా తెలుస్తుంది. అసలు అది నిజమనే దాన్ని పక్కన పెట్టేసి నేను రాత్రి లాటరీ కొట్టాలనుకుంటారు. అది ఎప్పటికో ఎవరికో ఒకరికి జరిగేది. ఇది కోట్లో ఒకరికో 10 కోట్ల మందిలో ఒకరికి జరిగేది. నిలబడటం కూడా అదంతా నిలబడుతుందంటే కష్టమే. ప్రశ్నార్థమే. అది ఎలా వస్తుందో అలా పోతుంది. సమ్ టైమ్స్ అందరికీ అలా అని పోవాలంటలేదు. అది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఎదుగుతారు మనిషి, ఎందుకు ఎదగలేకపోతాడు, ఎందుకు ఎన్ని పూజలు చేస్తున్నా అక్కడే ఆగిపోతాడు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ నేను మీకు అంటే ఈ ప్రయాణంలో ఒక 1,00,000 మందిలో ఒకరిద్దరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగిపోతారు. దానికి అసలైన కారణం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చాలా మంది అడుగుతుంటారు నన్ను, ఏమండి అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళు చేసే కొన్ని తప్పులు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నా సరే మనకి ఎందుకు రిజల్ట్ రాదు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక చంటి పిల్లడు ఉన్నాడు. మీరు నర్సరీ, ఎల్కేజీ టైంలో పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఎంత ఏడుస్తారు మీరు చూసారు. నేను వెళ్ళను, నేను పోను. కానీ అమ్మ ఏం చేస్తుంది, అరే వీడు ఇంత ఏడుస్తున్నాడు అని ఇంట్లో ఏం కూర్చోబెట్టదు, తీసుకుపోయి స్కూల్లో పడేసి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం పోయి తెచ్చుకుంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ సేమ్. అది ఏమంటే అంత ఏడుస్తుంటే అమ్మ ఇంత దుర్మార్గంగా ఎందుకు తీసుకెళ్తుంది అంటాడా అన్నాడు. అమ్మ కూడా అనుకోదు. అమ్మ కూడా అనుకోదు. మనం అంతేనా అంటే ఏమంటే మనకి ఒక్కొక్కసారి ఏమొద్దంటే అమ్మ, మనం చేసే పూజాది విధానాల్లో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే చెప్తా చూడండి. ఒక పూజ చేసాం, ఇంత పుణ్యం అని ఉంటుంది. 100 రూపీస్ అనే పుణ్యం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 రూపాయలు అనే పుణ్యం వచ్చింది. మనం పొద్దున్నే లేసి ఏం చేస్తామంటే స్నానం చేయకుండా చీపురు ముట్టుకుంటాం. అక్కడ 40 రూపాయలు కట్ అయిపోద్ది. 40 ఏకంగా. శక్తి దేవత కదా. మనం ముట్టుకోం కదా సార్, పని మనుషులు కూడా ముట్టుకుంటుంటారు. అప్పుడు ఏదైనా ముట్టుకున్నా, మన ఇంట్లో చీపురు ముట్టుకున్నా అయిపోయింది. అక్కడ 30 రూపాయలు 40 రూపాయలు ఖర్చు అయిపోయింది. స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ 30-40 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకేముంది బ్యాలెన్స్ సార్? ఏమీ లేదు. పూజ చేసేటప్పుడు ఒకరి మీద చిరాకు పడ్డాం, అక్కడ 30-40 రూపాయలు ఖర్చు అయిపోయింది. లాస్ట్ కి మైనస్ అవుతుందా మనది? అది అంటే ఏంటి, ఇన్ని పూజలు చేసిన ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ పూజ చేసినటువంటి పుణ్యాన్ని మేము ఇంకో రూపంలో తప్పిదాలు చేసి ఖర్చు చేసుకుంటున్నాం. ఏమంటే నేను ఏ తప్పిదాలు చేయట్లేదు, కానీ నేను పూజ చేస్తున్నాను, ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే మహాభక్తుడు అనుకునేవాడికి అమ్మవారు రిజల్ట్ ఇవ్వదు అని చెప్తాను. ఎందుకో చెప్తా చూడండి. అమ్మవారికి తెలుసు వీడిని ఇక్కడ నుంచి వదిలేసి ఇంకో 100 జన్మలు ఎత్తాలి, ఈ 100 జన్మలు ఎత్తనివ్వకుండా ఈ జన్మలో వీడికి కంప్లీట్ చేయించేస్తా అనుకుంటారు. అది కరుణ. అంటే అమ్మవారు అనుకునేది, వీడు నా మహాభక్తుడు, వీడు నా దగ్గరికి రావాలి, వీడు మళ్ళీ ఇంకో 100-1000 జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు, కాబట్టి ఈ జన్మలోనే మొత్తం క్లియర్ చేసేద్దాం. ఇది అర్థం చేసుకోవాలి సార్ ముందు. ఇది చాలా లోతైన విషయం. డెప్త్ గా డెఫినెట్లీ దీన్ని అర్థం చేసుకునేంత ఓపిక కూడా ఉండదు సార్. నేను అసలు మొత్తానికే దూరం అవుతారేమో అమ్మవారికి. అప్పుడు ఒకటేంటంటే అమ్మ, భగవంతుల్లో కంప్లీట్ గా వెళ్ళిపోతే, శరణాగతి చెందితే వాడికి ఇంకే కోరికలు ఉండవు. అప్పుడే చేస్తుంది, ప్రతిసారి చేయదు. కామన్ గా ఏంటంటే నువ్వు కోరిన కోరిక అమ్మవారు ఇస్తూనే ఉంటుంది.
అదేంటి నీ కోరిక తీర్చి తర్వాత మోక్షాన్ని ఇస్తుంది. అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అమ్మ నాకు ఒక కారు కావాలి ఇస్తుంది, అమ్మ నాకు ఇల్లు కావాలి ఇస్తుంది, మంచి భార్య లేదా మంచి భర్త పిల్లలు కావాలి ఇస్తుంది, ఏముంటుంది ఇస్తుంటుంది. కైవల్యం చెందే సమయం వస్తుంది. అప్పుడు ఏంటంటే మనిషికి లోపల ఒక వైరాగ్యం ప్రారంభం అవుతూ ఉంటుంది. అప్పుడు మాత్రం ఓకే వీడు సంపూర్ణంగా వీడు ఒక స్టేజ్కి వచ్చేసాడు. అక్కడి నుంచి మాత్రం అతను చేసే పూజలు అన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి, కోరికలు నెరవేరడానికి కాదు. అప్పుడు ఏం చేస్తుంది, ఓహో ఓకే ఇంకా వీడు నా లోకానికి రావాలి కాబట్టి వీడికి ఇంకా జన్మలు వద్దు, వీడి లోపలికి తీసుకెళ్దాం అనేటువంటి దాంతో తీసుకెళ్తుంది. అది మనం గుర్తుపట్టగలగాలి. ఇక అంచెలంచెల దగ్గరికి వద్దాం, ఎందుకంటే ఇది తెలియకుండా అక్కడికి వెళ్తే సబ్జెక్ట్ అర్థం కాదు. కరెక్ట్ సార్. అంచెలంచెలు అనేటువంటిది ఏంటంటే అమ్మ, ఫస్ట్ మనకి జాతక చక్రంలో మనము అంచెలంచెలుగా ఎదగాలి అంటే ఏ రూపంలో నువ్వు ఎదుగుతావు అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఎదగడం అంటే ఏంటి, సర్వసాధారణంగా ఫస్ట్ మనీ, అంతే, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యంగా ఉండడం, పెళ్లి పిల్లలు ఇవి అంతే కదా. అంతే రైట్. ఫస్ట్ నీకు మనీ వచ్చేటువంటి సోర్స్ ఎందులో ఉందనేది ఫస్ట్ నీ సెకండ్ లార్డ్, 11th లార్డ్, 5th లార్డ్ వీటి కాంబినేషన్ చూసుకోవాలి. అంటే నీకు లాభం ఎందులో వస్తుంది, డబ్బులు ఎక్కడ వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాము, రాంగ్ రూట్లో వెళ్తున్నాం. ఇక నీకు చక్కగా స్కూల్ పెడితే డబ్బులు వస్తాయని అనుకుంటే తీసుకెళ్లి హోటల్ పెడుతున్నాడు, లేదా హోటల్ పెడితే డబ్బులు వస్తాయని ఉంటే తీసుకెళ్లి ఇంకోటి సినిమా హాల్ కడుతున్నాడు. అయ్యో అన్ని రివర్స్ అవుతున్నాయి. అది తెలిసేసరికి సమయం అయిపోద్ది. అక్కడ మెయిన్ ఒకటి మిస్టేక్ జరుగుతుంది. రెండవది ఏంటంటే ఆ దశ రాలేదు ఒక్కోసారి, అంటే ఈ దశలో వచ్చే యోగం లేదు, ఆ దశలో మొత్తం పోరాడతాడు, నెక్స్ట్ దశలో వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు పైకి వస్తాడు. జ్యోతిష్ శాస్త్రం మనకి ఎందుకుందంటే నువ్వు అంచెలంచెలుగా ఎదగడానికి నీకు ఏ రూట్లో డబ్బులు వస్తాయి, ఏ రూట్లో నీకు పేరు వస్తుంది, ఏ రూట్లో నువ్వు శ్రమ పడుతున్నటువంటి శ్రమకి లాభం వస్తుంది అనేటువంటిది ఉంటుంది. అది తెలుసుకోకుండా మనం రూట్లోకి వెళ్ళడం తప్పు. సరే ఏమండి ఇవన్నీ నాకు తెలియదు, మా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, అప్పుడు అమ్మవారినో నీకు ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామినో లేకపోతే విష్ణువునో అదే మన శివుణ్ణో గట్టిగా పట్టుకో, స్వామి నువ్వు తప్ప నాకు ఒకటి తెలియదు. శరణాగతి అంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుడే అనుకుంటారు. కాదు, ఏ కష్టం వచ్చినా భగవంతుడు అనడం కాదు శరణాగతి అంటే. కష్టము సుఖము నాకు ఇవేమీ తెలియవు, నీవు తప్ప అన్యము తెలియదు అనుకోవడం శరణాగతి. నీవు తప్ప అన్యం నాకు ఇంకోటి తెలియదు, నువ్వే అని అనుకోవడం శరణాగతి. అక్కడికి వెళ్ళిపోగలిగితే ఆయనే చూపిస్తాడు, అమ్మవారే చూపిస్తుంది, నాన్న నువ్వు ఇక్కడికి వెళ్ళు. నీకు ఒక రోజు ఒక దగ్గరికి వెళ్ళి అన్నం తినలేదనుకుంటే ఎలా వెళ్ళిపోవాలంటే, ఎంత డీప్గా వెళ్ళాలంటే, ఓహో ఈ రోజు నాకు అమ్మవారు అన్నం తినకూడదు అనుకుంటుంది, నేను తినకూడదు అనుకోవాలంతే. అంత యాక్సెప్టెన్సీ ఉండాలి. ఓ దగ్గరికి వెళ్ళాం, ఓ దగ్గరికి వెళ్ళి ఒక అవమానం పడ్డాం, నన్ను అమ్మవారు ఈ అవమాన రూపంలో నా కర్మను తొలగించింది. ఓ దగ్గరికి వెళ్తే ఒక మంచి పేరు వచ్చింది, అమ్మవారు నాకు ఈ రోజు ఈ మంచి పేరు ఇచ్చింది. నాకు ప్రతిదీ అమ్మవారే. ఓహో ఒక బాధ కలిగితే ఈ రూపంలో తీసేసింది, కింద పడిపోయావు దెబ్బ తగిలింది, అమ్మవారు పెద్ద దెబ్బ ఏదో తగలాల్సి చిన్న దెబ్బతో పోగొట్టింది. ఇలా గనక నువ్వు వెళ్ళగలిగితే ఆవిడే చూసుకుంటుంది. ప్రతిదీ అమ్మవారు 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 అనుకుంటూ వెళ్తూ ఉంటే మొత్తం ఏం చేస్తుందంటే ఈ జన్మలోనే మొత్తం క్లియర్ చేసేస్తుంది. రైట్ సార్, డెఫినెట్లీ అలాంటి శరణాగతి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకాస్త ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళకి అర్థం కాదు సార్ ఇది కూడా. అయితే దీనికి నేను 369 ఫార్ములా ఒకటి చెప్పాను దీనికి, అంచలంచలు ఎదగడానికి. ఏమిటా 369 ఫార్ములా అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే కూర్చొని మీరు ఏం చేయండి అంటే, ఇట్లా మఠం వేసుకొని సుఖాసనం వేసుకోవచ్చు, లేకపోతే సిద్ధాసనం వేసుకోవచ్చు, పద్మాసనం వేసుకోవచ్చు. పద్మాసనం అంటే కొంచెం పెద్దవాళ్ళకి కష్టం, చిన్న పిల్లలు వేసుకోగలరు. సిద్ధాసనము సుఖాసనం ఎవరైనా వేయచ్చు. సిద్ధాసనం అంటే ఒక కాలు మాత్రం పైకి వస్తుంది, మామూలుగా సుఖాసనం నార్మల్ గా మఠం వేసుకుంటాం. కూర్చొని మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి ఓం గం గణాధిపతయే నమః అనుకోండి 3 సార్లు. 3 సార్లు అనుకోండి. చెప్తాను పొద్దున్న నిద్ర లేచిన వెంటనే. దాని తర్వాత 3 అది, దాని తర్వాత 6 ఓం స్కందాయ నమః అని ఒక 6 సార్లు అనుకోండి. అప్పుడు మూలాధారం మీద చక్రం మీద మీరు పెట్టక్కర్లే, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః మీరు ఉచ్చరించేటప్పుడు మీ నోట్లో మనసులో అనుకోండి. ఆ శబ్దాన్ని చాలా జాగ్రత్తగా అనుకోండి. 6 సార్లే కదా, కాన్సంట్రేట్ చేద్దాం. తర్వాత 9 సార్లు ఓం నమో వెంకటేశాయ చేసుకోవచ్చు. ఇది రాత్రా సార్? రాత్రి కాదు, పొద్దున్నే 9 సార్లు. ఇలాగా రోజుకు 3 సార్లు చేయాలి, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. సో 369 మార్నింగ్, 369 ఈవినింగ్, అదే మధ్యాహ్నం, రాత్రి. మీరు ఇది చెయ్యండి. ఇప్పటికి ఇది నేను ఎంతో మంది, కొన్ని వందల వేల మంది సార్ నా జీవితం మారింది.
నాకు ఫస్ట్ డబ్బుల కంటే ఫస్ట్ మనశ్శాంతి వచ్చింది, నాకేదో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది అనేటువంటి దీన్ని 3 సార్లు కనుక ఈ 369 ఫార్ములా కనుక చెయ్యగలిగితే 100% గణపతి ఏంటమ్మా ఆటంకాలు, నువ్వు అంచలంచలు ఎదగాలంటే ఫస్ట్ మీకు ఆటంకం ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి శక్తి, నెక్స్ట్ ఏంటి వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా మీకు కృతజ్ఞతలు. ఇది డెఫినెట్ గా మీకు ఉపయోగపడాలి, అంచెలంచెలుగా మీరు ప్రతి ఒక్కరి మీ జీవితాల్లో మీరు ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.